సందర్భంగా దేశంలో ప్రతి గ్రామంలోనూ కొన్ని కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా సాధు సమాజం అంతా కూడా కూర్చొని నిర్ణయించడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లోనూ రామచంద్రమూర్తికి భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా ఆయన్ని అర్చించేటువంటి అవకాశం మనకు దక్కింది. గత తరాలకు లేనటువంటి భాగ్యం రాబోయే తరాలకు అవకాశం లేనటువంటి విషయం కేవలం ఈ తరానికి మాత్రమే చిక్కినటువంటి భాగ్యం ఏమిటి అంటే రాముని ప్రతిష్ఠ మహోత్సవాన్ని మన మాంస నేత్రాలతో మనం చూడబోతూ ఉన్నాం. ఆ రోజున ప్రతి ఇంటిలోనూ రామచంద్రమూర్తికి పూజ జరగాలి. 5 దీపాలు, కనీసం 5 దీపాలు ప్రతి ఇంటిలోనూ వెలగాలి. ఉదయం ఇంటిని శుద్ధి చేసి పూజా మందిరంలో పూజ పూర్తి చేసుకుని అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కలిసి దేవాలయ కేంద్రానికి చేరవలసినటువంటి అవసరం ఉంది. దేవాలయంలో భజనలు సత్సంగాలు జరగాలి. ఈ సత్సంగాలలో ఆ దేవతామూర్తి యొక్క ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవతామూర్తి యొక్క వైభవాన్ని, వైశిష్ట్యాన్ని, ప్రత్యేకతను తెలుపుతూ రామచంద్రమూర్తి యొక్క తత్వాన్ని రేపటి తరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. రాముని యొక్క ధర్మస్వరూపాన్ని పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మధ్యాహ్నం అందరూ కలిసి సామూహికంగా భోజనం చేయాలి. సామాజిక సమరసతకు రామచంద్రుడు చూపినటువంటి ఆదర్శాన్ని మనం అనుసరించాలి. శబరి ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి రాముడు, ఊహుని ఆలింగనం చేసుకున్నటువంటి రామచంద్రుడు, హనుమంతుని అక్కున చేర్చుకున్నటువంటి రామచంద్రుడు, విభీషణునికి అభయం ఇచ్చినటువంటి రామచంద్రుడు మన అందరికీ ఆదర్శం. అందరము కలిసి తినాలి, అందరము కలిసి స్వామిని సేవించాలి. ఆ రోజు సాయంకాలం 22వ తేదీ సాయంకాలం ప్రతి దేవాలయ ప్రాంగణం కూడా దీపాలతో అలంకృతం కావాలి. అందరము దీప ప్రజ్వలన చేయాలి. అలాగనే బ్రహ్మంగారి మఠంలో కూడా అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలకి మన వాళ్ళు రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఆ రోజు ధ్వజారోహణ జరుగుతూ ఉంది. అలాగనే సామూహిక భోజనాలకి ఏర్పాటు చేశారు. సత్సంగాలు జరుగుతాయి, భజన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి దేవాలయ కేంద్రం కూడా సుందరంగా ముస్తాబు కాబోతూ ఉంది. రాముని ఆహ్వానించడం కోసం ఈ దేశమంతా కూడా సంసిద్ధంగా ఉంది. ఈ సమాజమంతా కూడా రాముని కోసం ఎదురు చూస్తూ ఉంది. కేవలం అయోధ్యలో రామ మందిరంలోనే రామచంద్రుడు కాదు, ప్రతి గుండెలోనూ రాముని యొక్క స్వరూపం ఆవిష్కృతం కాబోతున్నటువంటి అపురూప క్షణాలు మన కళ్ళ ముందు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాయి. మన అందరం ధన్యులం. సనాతన ధర్మానికి వారసులమైనటువంటి మన జీవితం ధన్యం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కరుణా కటాక్ష కృపా వీక్షణాలకు పాత్రులు కావలసిందిగా అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. ఓం ప్రశాంతి. ఓం తత్సత్.